జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు. తన అజ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు. తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. తన జానెడు పొట్టుకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు. తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు. తన తోటివారికి చేసిన మంచే మనిషికి నిజమైన సంపద. తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతి వ్యక్తి ఒక వాస్తుశిల్పే. తనకు అర్థం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం. తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తి చేయగలడు. కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది. తన కోసం పాటుపడటం సంతృప్తిని ఇస్తుంది, కానీ ఇతరుల కోసం పాటుపడటం ఉత్తేజం కలిగిస్తుంది. తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు. తనలోని పసిహృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు. తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. తప్పు చేయని వారు ధరణిలో లేరు. తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమీ చేయలేడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు. తమ చావుకు ముందే పిరికివాళ్లు అనేకసార్లు మరణిస్తారు. తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవరికీ లేదు. తమ కాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు. తమకు తామే సహాయాన్ని చేసుకునే వారికే దేవుడు సహాయపడతాడు. తల మీద జుట్టు అందాన్నిస్తుంది, తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది. తాను పుట్టిన నేలని, దేశాన్ని ప్రేమించలేనివాడు దేనిని ప్రేమించలేడు. తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది. తాను శ్రమించిన పని వల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతి గొప్ప బహుమతి అవుతుంది. తినుటకే జీవించువాడు బుద్ధుడు, జీవించుటకే తినువాడు ముక్తుడు. తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి. తీర్మానాలు చేస్తే చాలదు, వాటిని ఆచరణలో పెట్టాలి. తీసిన కొద్దీ చలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది. తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం. తృప్తి అమూల్యమైన ముత్యం. 10,000 కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు. తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది. తృప్తితో నిన్ను నీవు బలపరుచుకో, అది ఎవరూ జయించలేని కోట. తెలియని మూర్ఖుని కంటే అన్నీ తెలిసిన మూర్ఖుడు అవివేకుడు. తెలివి తక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. తెలివితేటలంటే విన్న దాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం. తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు. తెలుసుకోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం. తెలుసుకోవడం కాదు, ఆచరించడమే కష్టం. తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల. త్యాగమయ జీవితం మహత్తర జీవితం. త్వరగా ఇచ్చేవాడు 2 పర్యాయాలు ఇచ్చినట్లే. దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు. దయ తాళం వేయబడ్డ హృదయాన్ని తెరవగల సరైన తాళం చెవి. దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు. దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కడతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు. దారిద్ర్యం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే. దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.